సీటెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ గురించి నేను ఈ వీడియోలో మీతోటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్‌గా చూడండి. అండ్ అలాగే కంటెంట్ గనక నచ్చితే అందరికీ షేర్ చేయండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ 1 నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి అనేది ఆల్రెడీ మనకి వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఓన్లీ ఇంపార్టెంట్‌వి మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎగ్జామినేషన్ ఫెబ్ 12థ్ అయితే ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 2 ఉంటాయి. పేపర్ 1 వాళ్ళు ప్రైమరీకి, పేపర్ 2 వాళ్ళు హైయర్ గ్రేడ్స్‌కి చెప్పడానికి ఉంటుంది. అంటే 8థ్ క్లాస్ వరకి. నెక్స్ట్ పేపర్ 1 వాళ్ళ సిలబస్ ఏంటి? ఎన్ని మార్కులు ఉంటుంది? పేపర్ 1 వాళ్ళది 150 మార్క్స్. వాళ్ళ సిలబస్ వచ్చేసరికి చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్‌కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ 30 మార్క్స్. ఎన్విరాన్మెంటల్ సైన్స్ 30 మార్క్స్. లాంగ్వేజ్ 1 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 30 మార్క్స్. లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అనేది మీరే చూజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఏది కంఫర్టబుల్ అంటే లైక్ తెలుగువా? ఇంగ్లీషా? కొంతమందికి హిందీ కూడా ఉంటుంది. సో, బేస్డ్ ఆన్ యువర్ లాంగ్వేజ్ 1 ప్లీజ్ చూస్ ఇట్. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ లాంగ్వేజ్ 1కి సబ్జెక్ట్ కోడ్స్ అంటే అప్లికేషన్ చేసుకునేటప్పుడు ఈ కోడ్స్ అనేటివి ఫాలో అయ్యి మీరు సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి. ఇది మారుతా ఉంటాయి. ఈ ఇయర్‌ది నోటిఫికేషన్‌లో డిఫరెంట్‌గా ఉండొచ్చు. సో, ఒకసారి చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ పేపర్ 2 వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్. వీళ్ళు 6థ్ నుండి 8థ్ క్లాస్ వరకి చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీ 30 మార్క్స్‌కి ఉంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్, మ్యాథ్స్, సైన్స్ వాళ్ళు కంపల్సరీగా ఇది ఉంటది. ఒకవేళ సోషల్ స్టడీస్ వాళ్ళకైతే సోషల్, సైన్స్ ఉంటుందన్నమాట. సోషల్ స్టడీసే కంప్లీట్‌గా 60 మార్క్స్. లాంగ్వేజ్ 1 30 మార్క్స్, లాంగ్వేజ్ 2 30 మార్క్స్. సో, దీనికి కూడా ఉంటాయి. సో, ఎన్‌సిటీ నిబంధనల ప్రకారం కంపల్సరీగా 60% ఆర్ మోర్ ఇన్ టెట్ విల్ బి కన్సిడర్డ్ యాస్ టెట్ పాస్. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే బేస్డ్ ఆన్ దేర్ రిజర్వేషన్ పాలిసీని బేస్ చేసుకొని ఉంటుంది. సో, క్వాలిఫైయింగ్ ద సీటెట్ వుడ్ నాట్ కాన్ఫర్ ఎ రైట్ ఆన్ ఎ పర్సన్ ఆర్ రిక్రూట్‌మెంట్. మళ్ళీ సెపరేట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే ఉంటుంది అనేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. వ్యాలిడిటీ ఎప్పటి వరకు అంటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ మనకి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఎక్కడ ఆప్ట్ చేసుకుంటే అక్కడనే ఉంటాయి. సెంటర్స్ చూజ్ చేసుకోవడం అయితే ఉంటుంది. పేపర్ 1 వాళ్ళు మార్నింగ్ 7:30కే రిపోర్ట్ చేయాలి. పేపర్ 1, పేపర్ 2 ఒక్కొక్కసారి పేపర్ 2 వాళ్ళకి మార్నింగ్ పెట్టి పేపర్ 1 వాళ్ళకి ఈవినింగ్ పెడతారు. సో, డిపెండ్స్. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్ రూ. 1000 జనరల్ కేటగిరీ వాళ్ళకైతే, 2 పేపర్లకైతే 1200 రూపీస్. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్. 2 పేపర్స్ అయితే 600 రూపీస్. సో, ఇదన్నమాట. నెక్స్ట్ మీరు ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలంటే సీటెట్‌కి సంబంధించి వెబ్‌సైట్‌లో అప్లై నౌ అనే లింక్ కనిపిస్తది. అక్కడికెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవాలి. సో, టాపిక్స్ ఏంటి, సిలబస్ ఏంటి అనేది పేపర్ 1, పేపర్ 2 వాళ్ళది ఇక్కడ నేను ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను. ఈ టాపిక్స్ మీరు కంపల్సరీగా ప్రిఫర్ చేయండి. ఫస్ట్ ఇవి అయిపోయినంకనే మీరు వేరేటివి చూడండి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ మళ్ళీ చాలామంది ఇట్లా కూడా కంపేర్ చేస్తున్నారు. ఈఎంఆర్ఎస్ సిలబస్, సీటెట్ సిలబస్ ఒకటని. ఈఎంఆర్ఎస్ వేరు, ఇది వేరు. సో, దీంట్లో 1, 2 టాపిక్‌లు సేమ్ ఉంటాయేమో గానీ అన్ని టాపిక్స్ సేమ్ అయితే ఉండవు. సో, ఇది సిలబస్. నేను టెలిగ్రామ్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాను సిలబస్. ఎవ్రీ ఇయర్ పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో, చూడండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఛానల్ కింద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్.